గతంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒక 10-15 సంవత్సరాలు, ప్రత్యేక తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం కొట్లాడింది. కానీ మా ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇస్తే వద్దని అశోక్ నగర్ చౌరస్తాలలో విద్యార్థులు ధర్నా చేసే కాడికి వచ్చింది. ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మా ఉద్యోగాలే కాదు, మీకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈరోజు పనిచేసినాము. ఈ 14 నెలల్లో మీకు తెలుసు 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించినము. ప్రైవేట్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాము. 3 లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు తీసుకొచ్చినాము. యువత యొక్క విద్య, యువత యొక్క ఉద్యోగాలు మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత. అందుకే ఈరోజు ప్రభుత్వం ఉన్న ఖాళీలన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈరోజు గ్రూప్ 1లో కూడా 563 మంది గ్రూప్ 1 ఉద్యోగులకు ఈరోజు నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన పిటిషన్లు హైకోర్టులో వేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారు. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు నియామకాలు చేపడితే 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలు చేపట్టలే. ఆనాడు పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారు. మేము వచ్చిన తర్వాత పకడ్బందీగా 563 గ్రూప్ 1 ఆఫీసర్లను తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వలే. ఇవాళ ఇవ్వడానికి అంత ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోయింది. కేవలం ఒక ఇనెలిజిబుల్ పర్సన్స్ పోయి ఈరోజు అక్కడ కోర్టులో స్టే తీసుకొచ్చి 563 గ్రూప్ 1 ఉద్యోగాలను అడ్డుకుంటారు. దీని వెనకాల రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎవరున్నారో మాకు తెలుసు. తొందరలోనే ఆ సమస్యను కూడా అధిగమించి తొందరలోనే గ్రూప్ 1 నియామకాలను, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని నియామకాలను పూర్తి చేస్తాము. ఈ ప్రభుత్వం మీద సంపూర్ణ విశ్వాసం పెట్టి ముందుకెళ్తున్న యువతకు మరొకసారి అభినందన తెలియజేస్తూ, ఈరోజు ఉద్యోగాలలో చేరబోతున్న వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో వాళ్ళ ఆనందం, వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనరు, వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది అని ఏదైతే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉందో అది మాకు సంతృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మా బాధ్యత నెరవేర్చే క్రమంలో మీ ఉద్యోగ నియామక పత్రాలు మీకు ఇంటికి పంపించవచ్చు. కానీ మిమ్మల్ని ఇక్కడ పిలిచి మీ చేతిలో నియామక పత్రాలు పెట్టినప్పుడు మీ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని మేము చూడడం ద్వారా మాకు ఉద్యోగ సంతృప్తి ఉంటుంది. ఈరోజు బాధ్యత తీసుకున్నందుకు మేము మా బాధ్యత నెరవేరుస్తున్నామని ఒక సంతోషాన్ని కలిగే సందర్భం. ఈ సంతోషకరమైన వాతావరణంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.